శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మీకు గత వీడియోల్లో బ్రహ్మ పదార్థం గురించి చెప్తూ ఇప్పటిదాకా ఒకే ఒక్క మనిషి ఆ బ్రహ్మ పదార్థాన్ని చూశాడు, తాకాడు. అలాగనే దానికి ఎవరైనా ద్రోహం చేద్దామంటే నృసింహస్వామి అసలు చీల్చి చెండాడతాడు అని చెప్పాను కదా. దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ విషయానికి పూరిలో ఇప్పుడు ఒక నిలువెత్తు సాక్ష్యం కూడా ఉంది. మనం వెళ్ళి కౌగిలించుకోవచ్చు ఆ సాక్ష్యాన్ని. అద్భుతమైంది. ఏమిటండి అది అంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. మీలో చాలామందికి ఒక సందేహం రావచ్చు. ఏమిటంటే తురుష్కులు భారతదేశం మీద దాడి చేసి ఎన్నో ఆలయాల్ని నాశనం చేశారు. బ్రిటిషర్లు కొన్ని నాశనం చేశారు. కానీ తిరుపతి, పూరి, అరుణాచలం ఇలాంటి గొప్ప ఆలయాలని నాశనం చేయలేకపోయారు. అంటే ఏమిటంటే అక్కడికి వెళ్ళలేదా అంటే వెళ్ళారు, ప్రయత్నించారు. కానీ అక్కడ భగవంతుడి మహిమ వల్ల భయపడి వెనక్కి వచ్చేసారు. అవి మన చరిత్రలో ఎక్కడో దొరకవు. ఎందుకంటే అలా చరిత్రలో రాస్తే కనుక హిందూ దేవుడి గొప్పతనం అంతా ప్రపంచానికి తెలిసిపోతుంది. అలాగే భవిష్యత్తులో ఇంకొక తురుష్కుడు అలాంటి పని చేయడానికి వెనకాడతాడు. అందుకనే బ్రిటిష్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ రాసిన చరిత్రలో అలాంటి విషయాలు ఎక్కడా లేవు. అవి మనం ఎంతో పరిశోధిస్తే తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా మీకు పుస్తకాల్లో దొరకదు. కానీ నాకు ఒక ప్రొఫెసర్ గారు ఒక ఆయన పూరిలో పరిచయం అయ్యారని చెప్పాను కదా, ఒక రీసెర్చర్. ఆయన ఈ విషయం చెప్తూ దానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు కూడా చూపించారు. చాలా ఆశ్చర్యం వేసింది. అందుకని ఆ విషయాన్ని ఇందులో షేర్ చేసుకుంటాను. మీ పిల్లలకు కూడా తెలియచేయండి. మన అసలు చరిత్ర ఏమిటో ప్రతి వాళ్ళకి తెలియాలి. అందుకే చేస్తున్నాను ఈ వీడియో. పూరి మీద 18 సార్లు దండయాత్ర జరిగింది అని చరిత్రలో ఉంది. ఇది మనందరికీ తెలుసు. అందులో చాలా దురదృష్టకరమైన దండయాత్ర 5వసారి జరిగింది. 1568 ఆ ప్రాంతంలో కాలాపహాడ్ అని ఒక మహమ్మదీయుడు మహాక్రూరుడు అతను పూరి మీద దండయాత్ర చేశాడు. చేసి అక్కడ ముకుందదేవుడు అనే రాజు ఉన్నాడు. ఆ యుద్ధంలో పాపం రాజు చనిపోయాడు. ఆయన జగన్నాథుడికి మహాభక్తుడు. అతని ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వస్తున్నాడు అని తెలిసి ఆ పూజారులందరూ ఏం చేశారంటే, నేను చెప్పాను కదా అక్కడ ఉన్న పూజారులకి, పండాలకి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ జగన్నాథుడే. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దాంతో వాళ్ళు ఏం చేశారు, ఈ జగన్నాథుడి మూర్తులన్నీ తీసుకువెళ్ళి చిలకా లేక్ అని ఒకటి ఉంది. అది పూరి ఆలయానికి చాలా దూరంలో ఉంటుంది. ఆ లేక్ దగ్గర పారికూడ్ అని ఒక ద్వీపం ఉంది. ఇప్పటికీ ఐలాండ్ ఉంది. అక్కడికి తీసుకువెళ్ళి అడవిలో దాచిపెట్టేశారు. వీడేమో పూరి ఆలయానికి వచ్చాడు, కాలాపహాడ్. వచ్చి వెతికితే ఆలయంలో మూర్తులు లేవు. ఒక జగన్నాథ మూర్తి మాత్రం ఒక చోటు ఉంది. దాంతో ఈ పక్కన వాళ్ళు ఎవరో ఈ మూర్తి కాదు, నిజమైంది, ఇక్కడ మూర్తులు లేవు అని చెప్పారు. దాంతో ఇంకా వెతకటం మొదలుపెట్టాడు. పూరిలో ఎన్ని ఆలయాలని ధ్వంసం చేసాడో. చివరికి గుండీచా ఆలయం ఉంది, మనకు తెలుసు కదా. దాని వెనకాల ఒక ఆది నృసింహ అని ఒక ఆలయం ఉంది. శంఖక్షేత్రం మ్యాప్ చూస్తే కనుక అందులో 19వది. అక్కడికి వెళ్ళి ఆ నృసింహస్వామిని తాకబోతుంటే ఆయన చాలా మహోగ్రమైన స్వరూపంతో ఒక హుంకారం చేశాడు. దాంతో భయపడి పారిపోయి బయటకు వచ్చేసాడు అని చెప్తారు. అందుకే ఆ నృసింహస్వామికి ముందు ఇప్పుడు ఒక శాంత నృసింహస్వామిని ప్రతిష్ఠించారు. దాని వెనకాల ఉగ్ర నరసింహమూర్తి ఇప్పటికీ ఉంది. గుండీచా ఆలయానికి వెనకాల ఉన్న పెద్ద ఆలయం అది ఇప్పటికీ ఉంది. ఆ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. కారణం ఏమిటంటే నృసింహశక్తి. వాడు బయటకు వచ్చాక ఏమైంది, ఎవరో వాడికి ఉప్పందించారు. చిలకా సరస్సు ఉంది కదా, అక్కడ పెట్టేట తీసుకెళ్ళి ఒక ద్వీపంలో జగన్నాథుడి మూర్తులు అని. దాంతో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి మొత్తానికి ఆ మూర్తుల్ని కనుక్కుని వాటిని తీసుకువెళ్ళి మహానది అని ఒక నది ఉంది కొంచెం దూరంలో, అక్కడ నూనె పోసి అంటించేశాడు. పాపం అది ఆపడానికి ఎంతమంది పూజారులు, ఎంతమంది ఉత్కళ దేశస్థులు, జగన్నాథుడి భక్తులు ప్రయత్నిస్తే వాళ్ళందరినీ ఊచకోతకు వస్తాడు దుర్మార్గుడు. అతను ఆ విగ్రహాలు అంటిస్తూ ఉంటే లోపల ఎవరో చెప్పారు, ఈ విగ్రహాన్ని కాల్చేయడం కాదు, ఆ విగ్రహం లోపల బ్రహ్మ పదార్థం అని ఒకటి ఉంది. ముందు ఆ బ్రహ్మ పదార్థాన్ని బయటికి, దాని శక్తి అపారమైనది. దాంతో ఆ బ్రహ్మ పదార్థాన్ని తీయబోతుంటే చాలా విచిత్రంగా అతని ఒళ్ళు కాలిపోయి ఆ బాధ భరించలేక నదిలోకి దూకిసేట. కాలాపహాడ్ ఎలా మరణించాడో అని వెతికితే చాలా మిస్టీరియస్గా ఉంటుంది అతని మరణం. కొంతమంది ఏం చెప్తారంటే ఒక నది ఒడ్డున అతను ఏదో చేయబోతుంటే కొంతమంది పూరి వాసులు వచ్చి అతను కాల్చేశారు అని చెప్తాడు, సైనికులు. ఇంకొంతమంది ఏమో నదిలో దూకి చనిపోయాడు అని చెప్తారు. అతను చనిపోవడానికి కారణం ఏమిటంటే ఒళ్ళు అంటుకుంది అతనికి ఆ బ్రహ్మ పదార్థం మీద చేయి పెట్టపోయేసరికి. దాంతో చనిపోయాడు. అక్కడ ఉన్న ఈ దుష్ట సైనికులందరూ ఏం చేశారంటే ఆ సొగం కాలిపోయిన విగ్రహాల్ని నీళ్లలోకి తోసేసి వాళ్ళు వెళ్ళి, పాపం బిసారి మొహంతి అని ఒక ఆ వెనకాలే చెట్లు వెనకాల నిలబడి చూస్తున్నాడు. ఆ విగ్రహాల్ని కాపాడుకునే శక్తి లేదు. అయ్యో అని చూస్తూ ఏడుస్తూ ఉంటే ఈ నీళ్లలోకి పడిపోయి వాళ్ళు వెళ్ళిపోగానే పాపం ఆయన నీళ్లలోకి దూకేశాడు. ఆయన ఏమిటంటే పూరిలో మృదంగం వాయించే
అతను అనమాట. అతను జగన్నాథ స్వామి దగ్గర మృదంగం వాయించేవాడు. అతనికి అపారమైన భక్తి. అంతా నీళ్ళల్లోకి దూకేసి ఏం చేశాడంటే ఆ విగ్రహాల్ని చేరుకుని మొత్తానికి ఆ నదిలోన బ్రహ్మ పదార్థం తీసి, అప్పటికే విగ్రహాలు చాలా వరకు కాలిపోయి, ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి బయటికి తన మృదంగం లోపల దాచాడు. ఆ డొక్కు ఉంటుంది కదా మృదంగానికి, అందులో పెట్టి మూసేసి ఎవ్వరికి కనిపించకుండా తీసుకువెళ్ళాడు. అప్పటికే ఈ సైన్యం అంతా ఆక్రమించేశారు పూరిని. చివరికి కొన్ని సంవత్సరాలు పోయాక దాన్ని రాజా రామచంద్రదేవుడు అని ఇంకొక రాజు అయ్యాడు. ఆయన కూడా జగన్నాథుడికి మహాభక్తుడు. గత వీడియోలో ఆయన గురించి చెప్పుకున్నాం. ఆయనకి తీసుకువెళ్ళి అప్పచెప్పాడు, స్వామి బ్రహ్మ పదార్థం ఇదిగో మృదంగంలో దాచాను అని. ఈ బిసారి మొహంతి ఒక్క ఆయనే బ్రహ్మ పదార్థాన్ని చూసిన ఆయన, చేత్తో తాకిన ఆయన మహానుభావుడు. అలా నిలిచిపోయాడు అని త్యాగంతో. అప్పుడు ఈ రాజా రామచంద్రదేవుడు ఏం చేశారంటే, పూరిలో ఇంకొక జగన్నాథుడి విగ్రహం ఉంటుంది, దాన్ని బటపతిత పావన అని పిలుస్తారు. ఆ మూర్తిని ఎందుకు పెట్టారంటే, కాలాపహాడ్ దండయాత్ర చేస్తూ ఉంటే జగన్నాథమూర్తిని ఏం చేయకుండా ఒక డూప్లికేట్ తీసుకొచ్చి పెట్టారనమాట. జగన్నాథమూర్తి ఎంత ఉందో అంతే ఉంటుంది, అచ్చం అలాగే ఉంటుంది చూడటానికి. అప్పుడు ఈయన మొట్టమొదటి ఏం చేశారంటే, బ్రహ్మ పదార్థాన్ని బ్రహ్మ పదార్థంలో ఉంచాలి అని చెప్పి తీసుకువెళ్ళి ఆ బటపతిత పావన మూర్తి లోపల ఛాంబర్లో దాచిపెట్టారు. మళ్ళీ కొత్త మూర్తులు తయారు చేయించారు, నవకళేబరం చేయించినప్పుడు అప్పుడు ఈ యంత్రాలు బ్రహ్మ పదార్థం ఇవన్నీ తీసుకొచ్చి ఆ కొత్త మూర్తుల్లో మళ్ళీ మామూలు ప్రాసెస్తోనే కళ్ళకి గంతలు కట్టించి అవన్నీ చేయించి పెట్టారనమాట. ఆ బటపతిత పావన ఎక్కడుంటారంటే, పూరి ఆలయంలోకి మీరు వెళ్తే అక్కడ వటవృక్షం ఉంది, ఎవరిని అడిగినా చెప్తారు. అది ఎడం పక్క. ఆ వటవృక్షానికి ఎదురుగుండా ఒక ఆలయంలో ఉంటాడు పెద్ద మూర్తి. అసలు ఆయన భలే ఉంటాడు. ఆయనని దగ్గరికి వెళ్తే కనుక మనం కౌగిలించుకోవచ్చు. జగన్నాథుడిని మనం కౌగిలించుకోలేం కదా, అచ్చం జగన్నాథుడే. అలాగే ఆ బ్రహ్మ పదార్థం కూడా కొన్నాళ్ల పాటు మూర్తిలో ఉంది. అందుకని వెళ్ళి ఆ మూర్తిని కౌగిలించుకోవచ్చు మనం. చాలా ఆనందం వేస్తుంది. నాకు అసలు తెలియదు ఈ మూర్తిని కౌగిలించుకోవచ్చు. నాకు ఎప్పుడైనా జగన్నాథుడిని జీవితంలో ఒక్కసారైనా ముట్టుకోవాలి అని రోజు అనుకునేవాడిని, స్వామి ఒక్కసారి అదృష్టం ఇవ్వు అని. ఓ రోజు ఈ ఆలయంకి వెళ్ళేసరికి అక్కడ పూజారి కౌగిలించుకుంటావు స్వామిని దా అన్నాడు హిందీలో. వెళ్తే గట్టిగా పట్టుకుంటే ఇంకా కళ్ళమంటే నీళ్ళు వచ్చేసి, జగన్నాథుడిని ముట్టుకుంటే అసలు అనుభూతే వేరు. తండ్రిని కౌగిలించుకున్నట్టే అంతే స్వామి అంటే. జయ జగన్నాథ. ఆ బ్రహ్మ పదార్థం జోలికి వస్తే నృసింహస్వామి ఎలా శిక్షిస్తాడో అనడానికి ఇది నిదర్శనం. మొట్టమొదట వాడికి వార్నింగ్ ఇచ్చాడు, కానీ ఆ దుర్మార్గుడికి బుర్రకెక్కలేదు. దాంతో చివరికి స్వామి తీసుకుపోయాడు అంతే వాడిని. ఇంతకీ ఎవడండి కాలాపహాడ్ అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఆ లౌజీహాదికి గురయ్యి అలా తయారయ్యాడు దురదృష్టవశాత్తు. ఇతను హిందువే. ఇతని పేరు రాజీవలోచన. ఇతను మహాపరాక్రమవంతుడు. ముకుందదేవుడి దగ్గరే సైన్యాధిపతి. అబ్బో, చిన్న వయస్సులోనే ఎన్ని రాజ్యాల్ని జయించొచ్చాడో. పూరిని కంటికి రెప్పలా కాపాడేవాడు. ఒకసారి ఈ తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు పూరి పైన అతను వాళ్ళందరినీ ఓడించి వెనక్కి తరివేశాడు. దాంతో అయ్యో బాబా, ఈ సైన్యాధిపతి ఇక్కడ ఉంటే మనం ఏం చేయలేం, ఎలా కొట్టాలి ఇతన్ని, యుద్ధంలో జయించలేరు. అందుకని ఏం చేశారంటే, బెంగాల్ సుల్తాన్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు సులైమాన్ కర్రాని అని చెప్తారు. అతని కూతురు ఉంది దులారి గుల్నాజ్ అని. ఆ అమ్మాయి మహాసౌందర్యవతి. ఆ అమ్మాయిని ఇతని మీద కుసిగొల్పారు. మెల్లిగా ఇతని ప్రేమలో పడేసింది. మహాసౌందర్యవతి, ఇతనేమో వయస్సులో ఉన్నాడు, దాంతో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్ళకి తెలిసింది అమ్మాయి మహమ్మదీయురాలు అని. కానీ ఆ అమ్మాయిని వదులుకోలేకపోయాడు. అప్పటికే పీకల్లోతు ప్రేమలోకి వెళ్ళిపోయాడు. మన ఇద్దరం వివాహం చేసుకుందాము అంది. అంటే మీ వాళ్ళు ఒప్పుకోరేమో అని చెప్పి వెళ్ళి తన తండ్రిని అడిగాడు. వాడికి కావాల్సింది అదే, ఎందుకంటే చేస్తున్నదే ఆ పని కదా. దాంతో తప్పకుండా ఒప్పుకుంటాను, కానీ నువ్వు మహమ్మదీయ మతంలోకి మారిపోవాలి అన్నాడు. అంటే నేను మారడం కాదు, నేను వివాహం చేసుకుంటున్నా, మీ అమ్మాయిని హిందూ మతంలోకి మార్చండి, తీసుకువెళ్ళి జగన్నాథుడికి చూపిస్తాను అన్నాడు. అంటే అదేమి కుదరదు, నువ్వు మహమ్మదీయ మతంలోకి మారితేనే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. దాంతో కొన్నాళ్ళ పాటు వదులుకున్నాడు. ఆ అమ్మాయి ప్రేమను వదులుకోలేక చివరికి ఒక బలహీనమైన క్షణంలో మహమ్మదీయ మతంలోకి మారిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు పోయాక ఆ అమ్మాయిని హిందూ కింద మారుద్దాము అని ప్రయత్నించాడు. తను కూడా మళ్ళీ వెనక్కి మారదామని ప్రయత్నించి ఘర్వాపసి అంటాం కదా మనం, అలాగా పూరి ఆలయానికి మళ్ళీ వచ్చాడు. వస్తే అక్కడ వాళ్ళు ఎవ్వరూ అతన్ని అలౌ చేయలేదు. పూరిలో నేను చెప్పాను కదా, హిందూవేతరులకి అసలు ప్రవేశం లేదు. ఎంత సైన్యాధిపతి అయినా అంతే, రాజైనా అంతే. అతను ఎంతో ప్రయత్నిస్తే వాళ్ళు కుదరదు అని చెప్పి అతన్ని తోసిపుచ్చారు. అసలు చాలా బాధపడ్డాడు. అక్కడ పూజారులు చేసిన తప్పు అది చెప్పాలంటే. ఎందుకంటే ఎవడైనా గర్వాపసి ఇంట్లోంచి తప్పిపోయిన వాడు మళ్ళీ ఇంటికి వస్తాను అంటే అమ్మా నాన్న సాదరంగా ఆహ్వానిస్తారు కదా, వాళ్ళు అదే తప్పు చేస్తే వెంటనే అవతల పక్షం వాళ్ళు ఏం చేస్తారు, అతన్ని పిలిచి అతను పడుతున్న బాధని సనాతన ధర్మం మీద ద్వేషంలా తిప్పేశారు.
అతనికి బాగా నూరిపోసి, చూడు నిన్ను ఆలయంలోకి రానివ్వలేదు, నువ్వు జగన్నాథుడు జగన్నాథుడు అంటావు, జగన్నాథుడు మరి నేను తీసుకువెళ్ళాలి కదా, ఏం చేశాడు అని చెప్పి చివరికి హిందూ మతం మీద ఒక కక్షలాగా తయారు చేశారు. అప్పటి నుంచి కాలాపహాడ్ వెళ్ళి ఏ ఆలయం దొరికితే దాన్ని ధ్వంసం చేసేయడము, దేవతామూర్తులన్నింటినీ ధ్వంసం చేసేయటం. అతని పేరు కూడా రాజీవలోచన నుంచి కాలాపహాడ్ అని మార్చుకున్నాడు అనమాట. ఆ రకంగా అతను పూరి ఆలయం మీద పడ్డాడు. కానీ ఆఖరికి నృసింహస్వామి శక్తి ముందు, బ్రహ్మ పదార్థం శక్తి ముందు నిలవలేక దహించుకుపోయి చనిపోయాడు. వీడియో ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఇప్పుడు నేను చెప్పింది వినగానే పరమతద్వేషం వచ్చేస్తుందా మీలో కొంతమందికి? అది చాలా పొరపాటు, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి తప్పు చేస్తాడు. తప్పు ఎప్పుడో ఒక ఊరో, ఒక కులమో, ఒక దేశమో తప్పు చేయదు, ఒక మనిషి చేస్తాడు తప్పు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక పెద్ద వ్యవస్థ మీద పగబూనుతున్నాము అంటే అది మన తప్పు అని అర్థం. ఇప్పుడు జనమేజయుడు చూడండి, ఒక పాము వాళ్ళ నాన్నగారిని కరిచిందని చెప్పి మొత్తం సర్పయాగం చేశాడు. అది ఎంతటి పొరపాటు, ఇది కూడా అంతే పొరపాటు. ఇవన్నీ చేసేది దుర్మార్గమైన మనుషులు. అంటే కాలాపహాడ్ దుర్మార్గంతో అలా చేశాడు తప్ప పూరి ఆలయం కోసం ప్రాణాలు ఇచ్చేసిన మహమ్మదీయులు ఎంతోమంది ఉన్నారు. జగన్నాథుడు అంటే ఇప్పటికీ ఆ ఊళ్ళో మహమ్మదీయులందరికీ తండ్రి, ప్రాణం. సత్యనారాయణ స్వామిని వాళ్ళందరూ నాన్న అని పిలుస్తారు. అందుకనే వాళ్ళు అక్కడ ఒక సత్యనారాయణ ఆలయం కట్టుకుని అందులోకి వెళ్తూ ఉంటారు. మరి పూరి ఆలయంలోకి అన్యమతస్తుని రానివ్వరు కదా. జగన్నాథ ప్రభు అంటే ప్రాణాలు ఇచ్చేసే మహమ్మదీయులు మొదటి నుంచి ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు, పూరిలో వేలల్లో ఉన్నారు. అటువంటి ఆసక్తికరమైన ఒక విషయం మీకు తర్వాత వీడియోలో చెప్తా. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్. అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం. రెండో ఛానల్ నండూరి సుశీల. నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్, మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిలన్నిటికీ నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్. మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.